మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యపరచడానికి వారికి అవగాహన కల్పించడం కొరకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటంటే మన ఇంటి పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా మనము ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎక్కడైతే నీరు ఉంటుందో అక్కడ మురికి ఏర్పడి ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము రాత్రి మిగిలినటువంటి ఆహారం కానీ చెత్త చెదారాన్ని మోర్లో వేయకూడదు. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేయాలి. చెత్తను రోడ్లపై వేయకుండా చెత్త బండికి ఇవ్వాలి. మన గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు అందించాలని సందర్భంగా కోరుకుంటూ మనము ఇంటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడంలో బ్లీచింగ్ పౌడర్ కలిపినటువంటి నీళ్లలో బ్లీచింగ్ పౌడర్ కలుపుకోవాలి, లేదంటే డెటాల్ కలుపుకొని మనం శుభ్రపరచుకున్నట్లయితే ఈగలు దోమలు అనేటి ఉండేయని తెలుపుతున్నాం. ఎందుకంటే ఈగలతోటి మనకు వాంతులు విరోచనాలు అవుతాయి. అంటే మనము తినే ఆహారం మీద ఈగలు వాలినట్టయితే ఆ వాలినటువంటి ఆహారాన్ని మనం తినడంతో వాంతులు విరోచనాలు అవుతాయి. అలాగే దోమలతోటి ఏమవుతుందంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు మనకు సోకుతాయి. గనక వీటి నుండి జాగ్రత్త పడడానికే మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కావున కార్యక్రమంలో భాగంగా మిత్రుడు సురేష్ నాయక్ ఒక మంచి పాట వినిపిస్తారు. దోమలు చిన్నయి రోగమేదో వస్తది, ఆదమరసి ఉన్నవంటే ప్రాణాలే పోతాయో. దోమలు చిన్నవి రోగమేమో పెద్దది, దోమలు చిన్నవి రోగమేమో పెద్దది. డెంగ్యూ దోమరా టైగరు దాని పేరు, పగటి పూట గుట్టెనంటే ప్రాణాలే పోతాయో. దోమలు చిన్నయి రోగమేమో పెద్దది, ఆదమరసి ఉన్నవంటే ప్రాణాలే పోతాయో. దోమలు చిన్నయి. ఈ విధంగా మరి దోమలను మనము నమ్మకూడదు, చిన్న దోమలని. మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. మన పల్లెల పండుగ ప్రగతికి నింపుగా, మన పల్లెల తిరుమల్ల చిందులు వేయాలిరా. మారుదాం, మారుదాం, చలో మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం గుంచాలి, పల్లెలన్నీ పచ్చదనం గుంచాలి, పల్లెలన్నీ పచ్చదనం గుంచాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం గుంచాలి, పల్లెలన్నీ పచ్చదనం గుంచాలి, పల్లెలన్నీ పచ్చదనం గుంచాలి. సర్కారు అండగుంది, స్వచ్ఛతనే కోరుకుంది, సర్కారు అండగుంది, స్వచ్ఛతనే కోరుతుంది. మనమంతా తోడు నిలిచి ముందుకు నడవామంది. మారుదాం, చలో మారుదాం, మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం, విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలడాడిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. మన పల్లెల పండుగ ప్రగతికి
స్వచ్ఛమైన హన్మత్పేట బిడ్డలం, స్వచ్ఛమైన హన్మత్పేట బిడ్డలం. థ్యాంక్ యూ. పల్లెలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం అందరం ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనది మధ్యతరగతి జీవితాలు, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కనుక మనం 1 ఎకరం కష్టపడి మనము రాత్రి పగళ్ళు ఎంతో శ్రమ కోర్చి మనము పంట చేతికి వచ్చిన తర్వాత మనకు ఎకరానికి 40-50 వేల రూపాయలు వస్తాయి. మరి ఈ రోజు డెంగ్యూ మలేరియా జ్వరాలు వచ్చి మనం ప్రైవేట్ దవాఖానలో పడుకున్నట్లయితే వాడు సుమారుగా 50 నుంచి 60 వేల రూపాయలు ఫీజు తీసుకుంటారు. ఎందుకంటే ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు అనేటి అంత ప్రమాదకరం కనుక వీళ్ళని ఏం చేస్తారు, ఐసీయూలో పెడతాడు, రోజుకి 5,000 10,000 చొప్పున ఛార్జ్ చేస్తారు. కావున దయచేసి మనం అందరం కూడా ఈ దోమల బారిన ఈగల బారిన పడకుండా మన ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాం. ఇల్లును పరిశుభ్రంగా మనం ఉంచుకోకపోవడం అయింది అని మీరు అనుకోవచ్చు. మనం ఎప్పటికప్పుడు ఇల్లును శుభ్రపరుస్తాం, కానీ మన ఇంటి చుట్టుపక్కల మనము కొన్ని పారేసినటువంటి ప్లాస్టిక్ వస్తువులే గాని, కొబ్బరి చిప్పలే గాని, మనకు మోటార్ సైకిళ్ళకు సంబంధించిన వస్తువులే గాని అక్కడ ఉన్నట్లయితే వర్షం పడ్డప్పుడు అందులో నీళ్లు అనేటి నిల్వ ఉంటే అక్కడ కూడా ఈగలు దోమలు అనేటి జమ అవుతాయి. అంతేకాకుండా చుట్టుపక్కల నీళ్లు ఉంటే అవి ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలి, తీసేయాలి. వాటర్ ఎప్పటికప్పుడు పొడిగానే ఉంచుకోవాలి తప్ప తడిగా ఉంచుకోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం. దయచేసి మనం ఇంటి ముంగట ఉన్నటువంటి మోర్లో మిగిలినటువంటి అన్నం గాని కూరలు గాని వేయద్దు, చెత్తను వేయద్దు, కవర్లు వేయద్దు. మరి ప్లాస్టిక్ ను కూడా నివారించాలని గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. దానిపై కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్లాస్టిక్ ను నిషేధించాలి. ఎందుకంటే ప్లాస్టిక్ ద్వారా క్యాన్సర్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నది కనుక ఒకప్పుడు క్యాన్సర్ అనేది లక్షల్లో ఒకరికి వచ్చేది, ఇప్పుడు క్యాన్సర్ అనేది 100లో 30 మందికి వస్తున్నది. అట్లాంటి ప్రమాదం ఉన్నది కనుక మనము ఈ ప్లాస్టిక్ ను కూడా నిషేధించి మనము ఎప్పటిలాగా వెనుకట ఎట్లయితే ఉన్నామో అదే పద్ధతిలో ఉన్నట్లయితే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ గ్రామ పంచాయతీ వద్ద ఉదయం 8:30 గంటలకు మన కార్యక్రమం ఉండేది. గౌరవ సెక్రటరీ గారికి తెలియజేయడంతో వారు 9 గంటలకు కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పడంతో ఇక్కడికి 9 గంటలకు రావడం జరిగింది. మరి ఇక్కడ మేము వచ్చే వరకు గ్రామ పెద్దలు ఇక్కడ అందుబాటులో ఉన్నందున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పెద్దలందరికీ మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.